రైతు సోదరులకి వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు మనం వచ్చేసి కండ్లకోయ ప్రాంతంలో ఉన్నాము. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. ఇక్కడ కనిపిస్తుంది ఈ కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి నూజివీడు గ్రూప్ ఆఫ్ సంబంధించినటువంటి లక్ష్మీ సీడ్స్ వారి కార్పొరేట్ ఆఫీస్లో ఉన్నాము. మనం మన ఛానల్లో లక్ష్మీ సీడ్స్ సంబంధించి అనేక రకాల విత్తనాల గురించి చూపిస్తున్నాం కదా. లక్ష్మీ సీడ్స్లో ఉన్నటువంటి హైబ్రిడ్ సీడ్స్ అనేటువంటి మెహరు, అదేవిధంగా చార్మి చూపిస్తున్నాము, స్రవంతి విత్తనం చూపిస్తున్నాము, అజూబా అనేటువంటి మంచి వరి వంగడం గురించి చూపించాం, అదేవిధంగా మొక్కజొన్నలో వచ్చేసి దాదా వెరైటీ గురించి చూపించాం. ఇలా లక్ష్మీ సీడ్స్కి సంబంధించిన అనేక రకాల విత్తనాల గురించి, రైతు స్థాయిలో రైతు సాగు చేసిన అనుభవాల గురించి గత 3 సంవత్సరాల నుంచి మనం అనేక రకాల వీడియోలు చూస్తున్నాం కదా. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది రైతు అయితే లక్ష్మీ సీడ్స్ని ఆదరిస్తున్నారు, చాలా మంది సాగు చేస్తున్నారు. కానీ లక్ష్మీ సీడ్స్ అంటే చాలా మంది తెలియదు. అసలు లక్ష్మీ సీడ్స్ అంటే ఏంది, వారి కార్పొరేట్ ఆఫీస్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ అధికారులు ఏ విధంగా ఉంటారు, విత్తనాన్ని రైతు స్థాయిలో ఇవ్వడానికన్నా ముందు వాళ్ళు లోపల ల్యాబొరేటరీలో విత్తనం మొలక శాతాన్ని ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళ సీడ్ క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది, ఒక విత్తనము రైతు స్థాయికి రావడానికన్నా ముందు చేసిన చర్యల గురించి కంపెనీకి సంబంధించిన నిర్వాహకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అసలు ఈ లక్ష్మీ సీడ్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చలో వెళ్దాం పదండి. ఇప్పుడు మనతో పాటు వచ్చేసి లక్ష్మీ సీడ్స్కి సంబంధించినటువంటి ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించిన బిజినెస్ హెడ్ డాక్టర్ కిషన్ కుమార్ చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు అసలు లక్ష్మీ సీడ్స్ అంటే ఏంటిది, ఎన్ని సంవత్సరాల నుంచి లక్ష్మీ సీడ్స్ అనేది ఉంది, లక్ష్మీ సీడ్స్ అంటే కేవలం 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమా, భారతదేశ వ్యాప్తంగా లక్ష్మీ సీడ్స్ తరపున ఎన్ని రకాల పంటల విత్తనాలు వస్తున్నాయి, ముఖ్యంగా మన ఆహార పంటలో ఉన్నటువంటి వరిలో ఉన్నటువంటి మన గతంలో మన ఛానల్లో లక్ష్మీ సీడ్స్ సంబంధించినటువంటి మెహర్ అయినా సరే, చార్మి అయినా సరే, అదేవిధంగా అజూబా అయినా సరే, మక్కలో దాదా అయినా సరే, రకరకాల విత్తనాలు మన ఛానల్లో చూపిస్తున్నాం కదా. అసలు కంపెనీ తరపుకి వెళ్ళి విత్తనాలు ఎన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, ఎన్ని రాష్ట్రాల్లో రైతు స్థాయిలో క్షేత్రస్థాయిలో పంటలు సాగు చేయడం జరుగుతుంది, వీళ్ళ విత్తన క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది, భారతదేశ వ్యాప్తంగా ఎంతమంది రైతులు వీళ్ళ విత్తనాన్ని సాగు చేస్తున్నటువంటి సమాచారం ఈరోజు మనకు వివరించడానికి డాక్టర్ కిషన్ కుమార్ చౌదరి గారు మనతో పాటు వారి మాటలనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో థ్యాంక్ యూ शिवा. सो सभी किसान साथियों को और सभी वीडियो देखने वालों को नमस्कार. मेरा नाम किशन चौधरी है और जैसा कि आप सब जानते हैं जो लक्ष्मी सीड है अपनी 30 साल पुरानी एक कंपनी है और आज की तारीख में एक मक्का के अंदर जो हमारा जो मेन बिजनेस है 70% से लेकर 80% तक का जो मेन बिजनेस है वो मक्का से के साथ करते हैं. इसके साथ में जो बाकी का बिजनेस है हम धान की फसल के अंदर करते हैं. तो 30 साल पुरानी मतलब क्या है कि ये कंपनी एक अनुसंधान बेस्ड कंपनी है, तभी कोई भी कंपनी इतने लंबे समय तक व्यापार कर सकती है और किसान का जो विश्वास है, जो ट्रस्ट है वो जीत सकती है. और 30 साल के अंदर इस कंपनी ने बहुत सारे मुकाम और अच्छे हाइब्रिड किसान साथियों को दिए हैं. बहुत अच्छे प्रोडक्ट हर स्टेट के लिए, हर राज्य के लिए दिए हैं. तो जैसा कि आज का जो हमारे साथी हैं मिस्टर शिवा हैं, आज हमारे ऑफिस आए हैं. तो ये हमारा कॉरपोरेट ऑफिस है और यहीं पे हम पूरा का पूरा सब जो व्यापार है व्यापार देखते हैं. साथ के अंदर हमारा जितना भी अनुसंधान का काम है वो हम सारा का सारा यहीं से देखते हैं. तो जैसा हमारा जो लक्ष्मी सीड है आसागिरी साइंस के नाम से जानी जाती है और पुराना इस कंपनी का नाम यगंती सीड प्राइवेट लिमिटेड था, लेकिन 3 साल पहले इस कंपनी का नाम चेंज होके आसागिरी साइंस प्राइवेट लिमिटेड हो गया है और जिसका कि ब्रांड नेम लक्ष्मी चाचा है. जो ऐसा कि अपना एक चाचा खुश जिसका एक ट्रस्ट है, एक विश्वास है, तो ऐसा एक हमारा चाचा लोगो है जो कि हमारे हर पैकेट के ऊपर मिलता है. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకి నమస్కారం అండి. నా పేరు గంగారెడ్డి. నేను లక్ష్మీ సీడ్స్ నుంచి ఈ తెలుగు రాష్ట్రాలకి మేనేజర్గా నేను పనిచేస్తున్నాను. గత 3 సంవత్సరాల నుంచి మార్కెట్లో రైతు సోదరులు ఖరీఫ్ అండ్ రబీ 2 సీజన్లలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో లక్ష్మీ సీడ్స్ చార్మి అనే విత్తనాన్ని లక్షలాదిగా రైతులు సాగు చేశారు. సాగు చేసి వాళ్ళు మిగతా రకాల కన్నా ఎక్కువ దిగుబడులు ఏదైతే ఉందో తీసుకోవడం జరిగింది.
ఇదే పరంపర ఇక ముందు కూడా ఏదైతే ఉందో కొనసాగుతూ వస్తున్నది. కాబట్టి ఈరోజు వేదికగా శివ అగ్రి క్లినిక్ నుంచి గతంలో మన వీడియోస్ లక్ష్మీ సీడ్స్కి సంబంధించినటువంటి మొక్కజొన్న వీడియోలు కానివ్వండి, వరికి సంబంధించినటువంటి వీడియోలు కానివ్వండి, శివ అగ్రి క్లినిక్ ద్వారా మీ అందరికీ ఏదైతే ఉందో అతని ప్లాట్ఫామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మీ అందరికీ చేరవేయడం జరిగింది. ఈరోజు ఈ మీటింగ్ జరపడానికి ముఖ్య ఉద్దేశం, గతంలో రైతులు వాడుతున్నటువంటి విత్తనాలు, ముఖ్యంగా వరి విత్తనాల్లో మనం కనుక చూసినట్టయితే 25 లేదంటే 30 కేజీల్లో రైతులు ఓపీ వెరైటీస్ని తీసుకెళ్ళి సాగు చేసుకునేది. ఒకటి మనం గమనించినట్టయితే భారతదేశ జనాభా ప్రతినిత్యం ప్రతిరోజు పెరుగుతుంది. కానీ వ్యవసాయం చేసేటటువంటి, సాగు చేసేటటువంటి భూమి ప్రతినిత్యం తగ్గిపోతుంది. ఏదో ఒక ప్రాజెక్టు వల్ల, రోడ్స్ ద్వారా, ఈ రకంగా ఏదైతే ఉందో రైల్వే ద్వారా ఈ రకంగా కొంత సాగు చేసేటటువంటి విస్తీర్ణం ఏదైతే ఉందో తగ్గిపోతుంది. కానీ మనకున్నటువంటి పొలంలోనే అధికంగా దిగుబడి రావాలంటే, పెరుగుతున్న జనాభాకి సరిపడా మనం ఏదైతే ఉందో ఉత్పాదన మనం అందించాలంటే లక్ష్మీ సీడ్స్ ద్వారా మనం చాలా రకాలైనటువంటి నూతన వరి వంగడాలని మనం తీసుకొస్తున్నాం. ఆ రకంగా తీసుకొచ్చిందే మన లక్ష్మీ చార్మి. నా పేరు మొండైపు రజని. నేను ఇక్కడ 29 ఇయర్స్ నుంచి సీడ్ టెస్టింగ్ లెబారెటరీ ఇన్ఛార్జ్ కింద పనిచేస్తున్నాను. ఇది న్యూజివీడు సీడ్స్ వరి ల్యాబ్, లక్ష్మీ సీడ్స్ ఫ్యాపీ కంపెనీకి సంబంధించిన సీడ్ లాట్స్ అన్నీ కూడా ఇక్కడే మేము విత్తన పరీక్షలు అన్నీ చేస్తూ ఉంటాము. ఈ ల్యాబ్లో వచ్చిన ప్రతి సీడ్ లాట్స్ విత్తన పరీక్ష లేకుండా ఏ లాటు బయటకి డిస్పాచ్ అవ్వదు. వచ్చిన ప్రతి లాట్ని మేము మాయిశ్చర్ టెస్ట్ కానీ, ఫిజికల్ ప్యూరిటీ కానీ, మొలక శాతం జర్మినేషన్ టెస్ట్ కానీ ప్రతి లాటు 3-4 సార్లు చేసిన తర్వాతనే, మొలక శాతం యొక్క తెలిసిన తర్వాతనే బయట ప్యాక్ ప్రాసెసింగ్కి కానీ ప్యాకింగ్కి కానీ వెళ్ళి అప్పుడు రైతుల కోసం మార్కెట్ డిస్పాచ్ చేస్తారు. దీనివల్ల లాభం ఏంటంటే రైతులకి మంచి విత్తనము, మంచి మొలక శాతం ఉన్న విత్తనాలు సరి అయిన టైంలో, సరి అయిన పద్ధతిలో, సరి అయిన ప్యాకింగ్లో అందజేయబడతాయి. దీనివల్ల రైతుకి ఎదురు మంచి పంట కానీ, మంచి పంట శాతం కానీ అట్లాగా మంచిగా వస్తూ ఉంటాయి. ఈ మంచి మొలక శాతం ఉన్న విత్తనాలు ఇవ్వడంతో రైతుకి మంచి దిగుబడినిచ్చే విత్తనాలు ఇవ్వబడతాయి. ముఖ్యంగా మా దగ్గర మొక్కజొన్న కానీ వరి కానీ ఎక్కువ చేస్తూ ఉంటాము. మొక్కజొన్న విత్తనాలు వచ్చిన లాట్లు వెంటనే మనము అన్ని రకాల పరీక్షలు అయిన తర్వాత మొలక శాతం కోసము 400 గింజలు 4 రెప్లికేషన్స్లో వెంటనే పెట్టబడతాయి. కానీ వరి మటుకు త్వరగా మనకి మొలక శాతం తెలియడానికి ఒక రోజు మొత్తం 24 గంటల పాటు దాన్ని మంచినీళ్ళలో నానబెట్టిన తర్వాత ఆ నీళ్ళన్నీ తీసేసి ఒక అరగంట పాటు ఆరబెట్టి అప్పుడు మొలక శాతం కోసం దాన్ని పరీక్ష చేయబడుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి మొలక శాతం అనేది వరి గింజల్లో త్వరగా ఒక రోజు ముందు త్వరగా తెలుస్తుంది. కరెక్ట్ మొత్తము అన్ని విత్తనాలు సరిగ్గా మొలక ఎత్తాయా లేదా అనేది కూడా మనకి మంచి అవగాహన ఏర్పడుతుంది. మన ఇక్కడ న్యూజివీడు సీడ్స్ ల్యాబ్లో జరిగే ఈ మొలక శాతం విత్తనాలు చాలా మటుకు మొక్కజొన్న కానీ వరి కానీ 95% పైన ఉన్న మొలక శాతం పైన ఉన్న లాట్లని మాత్రమే మనము బయటకి రైతు కొరకు ప్యాక్ చేసి పంపించబడుతుంది మంచి దిగుబడి కోసం. ఇది న్యూజివీడు సీడ్ టెస్టింగ్ ల్యాబ్లో మేము పాటిస్తున్న అన్ని పద్ధతులు. ధన్యవాదాలు.
వచ్చేసి కరీంనగర్ దగ్గరలో ఉన్నటువంటి న్యూజివీడ్ సీడ్స్ సంబంధించినటువంటి సీడ్ ప్యాకింగ్ ఏ విధంగా చేస్తారో రైతు స్థాయిలో మనం వేసుకునే విత్తనం ఆ విత్తనం రైతు కన్నా ముందు అసలు కంపెనీలో ఏ విధంగా తయారైతుంది, గ్రేడింగ్ ఏ విధంగా చేస్తారు, ప్యాకింగ్ ఏ విధంగా చేస్తారు అనే ఇన్స్టిట్యూట్ లో ఉన్నాము. ఇది వచ్చేసి న్యూజివీడ్ సీడ్స్ సంబంధించిన లక్ష్మీ సీడ్స్ వచ్చేసి దాదాపుగా ఒక సీజన్ కి 30,000 నుంచి 35,000 టన్నుల విత్తనాన్ని భారతదేశ వ్యాప్తంగా విత్తనాలను రైతు స్థాయిలో సరఫరా చేస్తున్నారు. మరి ఆ సరఫరా చేస్తున్న విత్తనం యొక్క ప్యాకింగ్ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వచ్చేసి ఇక్కడ న్యూజివీడ్ సంబంధించినటువంటి ఇక్కడ సీడ్ ప్యాకింగ్ కి బాధ్యతలు నిర్వహిస్తుంటే నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. చాలా మంది రైతులకి కేవలం విత్తనాలు షాపులకి వెళ్ళి తీసుకొస్తుంటారు, నాట్లు వేయడానికి ఇంకేదానికైనా వాడుతుంటారు పంట పొలాల్లో. అసలు విత్తనం ఏ విధంగా తయారైతుంది, ప్యాకింగ్ ఏ విధంగా ఏదో తెలియదు. ఏందన్న అసలు ఎట్లా జరుగుతుంది న్యూజివీడ్ సీడ్స్ లో? సో మనకి ఇప్పుడు ఇది కొత్తగూడెంలో ఇది సింబ్రియా 2 లైన్ అంటుంది. సింబ్రియా 2 లైన్. ఓకే. దీని కెపాసిటీ వచ్చేసి పర్ అవర్ కి 4.5 to 5 MT వస్తుంది. అచ్చా, పర్ అవర్ కి వచ్చేసి పర్ అవర్ కి ఎన్ని టన్నులు? గంటకి 4.5 to 5 MT. 5 MT 4.5 నుంచి 5 టన్నులు. 5 టన్నులు వస్తుంది అంటే 50 క్వింటాలు. 50 క్వింటాలు ఒక గంటకి. దీని తర్వాత మనకి ప్రొడక్షన్ నుంచి మనకు ఏదంటే మనకు ఏ వెరైటీ అయితే ప్యాక్ చేస్తామో దానికి సంబంధించిన వెరైటీ వస్తుంది మన ప్రొడక్షన్ నుంచి. ఓకే. దాని తర్వాత మనం ఏ వెరైటీ అయితే ప్యాక్ చేస్తున్నామో ఆ వెరైటీ మనము క్వాలిటీ పారామీటర్ చూసుకుంటాం. ఓకే. ల్యాబ్ కు పంపించి STL కి పంపించి మాయిశ్చర్ గానీ, ODB గానీ, ఫిజికల్ ప్యూరిటీ గానీ నాణ్యత ఒకటి పరిశీలిస్తాం మనం. ఓకే. పరిశీలించిన తర్వాత మనకు అందులో నాణ్యత అన్ని ఓకే అయితేనే మనం ప్యాకింగ్ కి వెళ్తాం. అప్పుడే ఈడికి వస్తుంది ఆ విత్తనం. ఈడికి వస్తుంది. దాని తర్వాత మన ఇది ఆపర్ ఉంటుంది. దాన్ని ఆపర్ నుంచి మనకి ఎలివేటర్ ద్వారా ప్రీ క్లీనర్ కి వెళ్తుంది. ఓకే. ప్రీ క్లీనర్ అక్కడ ఏం జరుగుతుంది? ప్రీ క్లీనర్ లో మనకు విత్తన శుద్ధి జరుగుతుంది. ఓకే. దాని తర్వాత ఫైన్ క్లీనర్ కి వెళ్తుంది. ఓకే. ఇక్కడ విత్తన శుద్ధి చేయగా మిగిలిన శాతం అక్కడ మనకి శుద్ధి అవుతుంది. ఇక్కడ ఫైన్ క్లీనర్. ఓకే. ఫైన్ క్లీనర్ తర్వాత మనకి గ్రావిటీ మనకి రాళ్ళు రప్పలు గానీ ఏమున్నా గానీ అక్కడ క్లియర్ చేస్తుంది. ఓకే. దాని తర్వాత మనకు అక్కడ విత్తన శుద్ధి అనేది మనకు అక్కడ క్లియర్ అయిపోతుంది. ఓకే. దాని తర్వాత మనకి ట్రీట్మెంట్ కి వెళ్తుంది. సీ ట్రీట్మెంట్ కి వెళ్తుంది. సీ ట్రీట్మెంట్ లో మనకు పాలిమర్ గానీ, విటావాక్స్ గానీ ఏదున్నా కానీ కలర్ కోటింగ్ జరుగుతుంది. దాని తర్వాత సర్ఫేస్ డ్రైయర్ కి వస్తుంది. సర్ఫేస్ డ్రైయర్ కి వచ్చిన తర్వాత మనము విత్తనం అనేది లిక్విడ్ లో మునుగుతుంది కాబట్టి దానికి కొంచెం తేమ శాతం ఉంటుంది. ఆ తేమ శాతం మారడానికి మనకు సర్ఫేస్ డ్రైయర్ ఉంటుంది. మనకి అంటే బ్లోయర్ లాగా హీట్ బ్లోయర్స్. దాని నుంచి ప్యాకింగ్ లైన్ కి వెళ్తుంది. ఆ ప్యాకింగ్ లైన్ దగ్గర క్వాలిటీ వాళ్ళు చెక్ చేస్తారు. దాని మాయిశ్చర్ ఎంత ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని. ఏదైనా అడ్డంకం వస్తే వాళ్ళు అక్కడే ఆపేస్తారు. ఎందుకంటే మనకు హై మాయిశ్చర్ తో ప్యాక్ చేస్తే మనకు ఫంగస్ అనేది వస్తుంది. దాని తర్వాత ప్యాకింగ్ లైన్ కి వెళ్ళిన తర్వాత ఉంచుతారు. దాని తర్వాత డైరెక్ట్ ప్యాకింగ్ వెళ్ళిపోతుంది. ప్యాకింగ్ వెళ్ళిపోయిన తర్వాత మనకు ప్యాక్ చేసిన తర్వాత జర్మినేషన్ రిజల్ట్స్ వస్తేనే మనం బయటకు పంపిస్తాం. ప్యాకింగ్ అయినా కూడా మళ్ళీ చెక్ చేస్తారు. లాట్ వైజ్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసిన తర్వాతనే రైతు దగ్గరికి కానీ, డీలర్ షాప్ దగ్గరికి కానీ పంపించాల్సి వస్తుంది. ఓకే. ఇది నార్మల్ రైతు కొనుక్కునే విత్తనం వెనకాల జరిగేటువంటి ప్రక్రియ. మరి చూస్తున్నాం కదా, ఇది మరి లక్ష్మీ సీడ్స్ వారికి సంబంధించిన రకరకాల విత్తనాలు మన ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో లక్ష్మీ సీడ్స్ సంబంధించిన మెహరు, చార్మి, అజూబా రకరకాల విత్తనాలు, అదే విధంగా మక్కలు, దాదా రకరకాల విత్తనాలు చూపిస్తున్నాం కదా. ఆ సీడ్ మన రైతు స్థాయిలో కొనుక్కోవడానికన్నా ముందు ప్యాకెట్ లో జరుగుతున్న ప్రక్రియ గురించి మనకి రామకృష్ణారెడ్డి గారు వివరంగా తెలియజేశారు.